ఎత్తుకున్నా నేను. హల్లెలూయా. ఆ పెద్ద పాప పుట్టినప్పుడు నాకు ఆమెను ఎత్తుకున్నలే కానీ చిన్నమ్మని ఎత్తుకోలేదు. నేను 3 గిరికల బండిలో 8 సంవత్సరాలు తిరిగిన. ఏంటండి అప్పుడు కడియం శ్రీ గారి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అప్పుడు నాకు 3 గిరికల బండి ఇస్తే వికలాంగుడిగా ఉన్నానని నేను తిరిగాను. ఏది ఆ బండి మీద తిరగగలిగాను. కానీ దేవుడు నాకు శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి ఒక తర్వాత నేను ఇట్నే మీటింగ్స్కి వెళ్తూ ఉండేది. అప్పుడు నేను సారా కూడా అమ్మాను, అందరికీ తెలుసు. అయినా కానీ విశ్వాసంతో ఉంటూ ఎక్కడెక్కడో మీటింగ్స్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ దైవ సేవకుల్ని కలుసుకొని 1000 లెటర్లు రాసేటోని. నేను నాకంటే ఎక్కువ ఊళ్ళో అందరి కోసం రాసేటోని. ఇలా రాస్తంటే దేవుడు నా విశ్వాసాన్ని ఇంకా బలపరిచి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు యోబును ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మా తల్లిదండ్రుల యొక్క స్థలం ఉండే ఇక్కడ లింగం ఉన్నది, వాళ్ళకి అమ్మేశాం మేము, వాళ్ళు కొనుక్కున్నారు. వారు కూడా కిరాయికున్నప్పుడు ఊరికే ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు నిజంగా అని వాళ్ళకి అమ్మిన తర్వాత నిజంగా వాళ్ళని కూడా దేవుడు దీవించాడు. వారు కూడా ఇంకా కొన్ని స్థలాలు కొనుక్కోగలిగారు. మేము అనుకున్నాను ఇక మనం ఎక్కడైనా ప్రార్థన పెట్టాలంటే మనకు స్థలము లేదు కదా, ఎట్లా అని అనుకున్నాము. తర్వాత దేవుని కృప వలన యొక్క స్థలాన్ని మేము కొన్నప్పుడు నిజంగా మాకు మా తల్లిదండ్రులు ఏం సంపాదించలే. అందరూ అనుకుంటారు కదా ఏదో ఇవ్వచ్చు అనుకుంటారు, కానీ ఏం లేదు. ఈ యొక్క రూమ్ కోసము నేను రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చాలా ఏడ్చాను. ఒక్కటైనా దేవుడు తన మహిమ కొరకు ఇచ్చాడు కాబట్టి నేను కన్నీరు గార్చి చాలా ఏడ్చాను. ప్రభువా, అస్సలు నేను ఇలాంటి ఇల్లు ఊహించలే. మా ప్రసన్నని ఎత్తుకొని సిగ్నల్ కాలనీలో మేము ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ పక్కన గడ్డి గుడిసింది కదా, అదన్నా గట్టిగా ఉంది. మొత్తం మాబీర కప్పుకున్నాం, దాని మీద గడ్డి ఉంది. తీసుకోండి.